హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రవ్వ అప్పాలని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్నా లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ రవ్వ అప్పాలని తయారు చేసుకోవచ్చండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి 1 గ్లాసు రవ్వని తీసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార కరెక్ట్‌గా సరిపోతుందండి. హాఫ్ టీ స్పూను యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార ప్లేస్‌లో మీరు బెల్లం వేసుకోవాలి అని అనుకుంటే వాటర్ మరుగుతున్నప్పుడే బెల్లం వేసుకుని ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుని వాటర్ మరుగుతుండగా రవ్వ వేసుకుని కలుపుకోవచ్చండి. అలాగైనా బెల్లం అప్పాలని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని తీసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పాలు చేయడానికి రవ్వని ఫ్రై చేయనవసరం లేదండి. రవ్వ వాటర్లో వేసిన వెంటనే చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక కంచంలోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. చేతికి తడి చేయి రాసుకుంటూ అప్పాలని ఒత్తుకోవాలండి. వేడి మీద ఇలా జారుగా అనిపిస్తుందండి. చల్లారితే మరి కొంచెం దగ్గర అవుతుంది. ఈ విధంగా అన్ని అప్పాలని రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి డ్రైగా అయిపోకుండా ఏదైనా క్లాత్ కవర్ చేసుకుంటే ఎండిపోకుండా పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అప్పాలని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, లేదంటే రవ్వ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అందువల్ల ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొంగుతూ వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 4 రోజుల పైనే నిల్వ కూడా ఉంటాయండి. నూనెలోంచి తీసిన వెంటనే అప్పాలు మెత్తగా ఉంటాయండి. కొద్దిగా చల్లారితే క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీ లేయర్ తోటి లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ రవ్వ అప్పాలని తయారు చేసుకోవచ్చండి. మన ఛానల్లో హల్వా పూరి రెసిపీ కూడా ఉంది, ఒకసారి చూడండి. బియ్యపు రవ్వతోటి కొబ్బరి ఉండ్రాళ్ళు తయారు చేయడం కోసం 1 కప్పు రవ్వకి 1/2 కప్పు శనగపప్పుని 1 గంట సేపు అయినా ఈ విధంగా నానబెట్టుకుంటే ఉండ్రాళ్ళు తినేటప్పుడు పప్పు చాలా సాఫ్ట్గా ఉడికి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 అర స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకుని నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండగా రవ్వని వేసుకోవాలి. రవ్వ సన్నటిది తీసుకుంటే ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు రవ్వని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు ఇంకా అప్పాలు చాలా సులభంగా ప్రసాదాలుగా తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1-2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా ఉడికిన రవ్వని ఒక కంచంలోకి కానీ బేసన్లోకి కానీ తీసుకుని చల్లారబెట్టుకోవాలి. వేడి మీద చేతికి అంటుకున్నట్టుగా ఉంటుందండి. చల్లారితే కొద్దిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చేతికి తడిచేయి రాసుకుంటూ ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి. ఇప్పుడు 1 అరచిప్ప కొబ్బరిని ఈ విధంగా మెత్తగా తురుముకుని రెడీ చేసుకోవాలండి. ఈ కొబ్బరి ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. కొబ్బరి వేయడం వలన ఉండ్రాళ్ళ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండ్రాళ్ళని చుట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే అప్పాలు ఇంకా ఉండ్రాళ్ళు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.